హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇవాల్టి వీడియోలో రాగి ముద్ద ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఇక్కడైతే నేను ఈ గ్లాస్ బియ్యం అయితే తీసుకున్నాను. ఒక గ్లాస్కి 2.5 వరకు నీళ్ళైతే తీసుకోవాలి. 2.5 కన్నా కొంచెం ఎక్కువైనా పర్వాలేదు. 2.5 గ్లాసులు అయితే తీసుకోవాలి. నేను ఇక్కడైతే స్టోర్ బియ్యం తీసుకుంటున్నాను. నార్మల్ రైస్ కాకుండా స్టోర్ బియ్యం అయితే తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసి స్టవ్ మీద పెట్టేసుకోవాలి. కాసేపటికి బియ్యం బాగా ఉడికిపోతూ ఉంటుంది. ఈ పైన ఉన్న నురగ మొత్తం తీసేయాలి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఒక 50% ఉడికితే సరిపోతుంది. సో అందులోని నేను ఇక్కడైతే పెద్ద గ్లాస్తో బియ్యం తీసుకున్నాను కాబట్టి ఒక టీ గ్లాస్తో అయితే రాగిపిండి అయితే తీసుకోవాలి. అంతా కలిపెట్టుకోకుండా మిడిల్లో వేసి హాఫ్ వరకు ప్లేట్ అయితే మూసిపెడితే అదే ఉడుకుతూ ఉంటుంది. కాసేపటికి నీళ్ళన్నీ ఇలా ఆవిరైపోయి బాగా మెత్తగా ఉడికిపోతుంది. ఇక్కడ మనం మామూలు నార్మల్ రైస్ ఎలా ఉడికిపోతుంది మెత్తగా, ఇలా వీడియోలో చూపించినట్టుగా మనకు తెలిసిపోతుంది ఆల్రెడీ మెత్తగా అయిపోయినప్పుడు. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముద్ద కోసం మనం ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను. ఇలా తెడ్డగట్టితో ఇలా మొత్తం కలిపేసుకోవాలి. తెడ్డగట్టి లేనప్పుడు పప్పు గిత్త రివర్స్ చేసుకొని ఇలా మొత్తం ఈవెన్గా రాగిపిండి మొత్తం బియ్యంకి కదిపేటట్టుగా మొత్తం ఇలా మెత్తగా మెదుపుకోవాలి. ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైతే జాగ్రత్త, ఇలా మెదుపుకునేటప్పుడు కాళ్ళకైతే కాలుతుంది. సో జాగ్రత్తగా అయితే మెదుపుకోండి. ఇక అయిపోయింది. సో 5 మినిట్స్ వరకు మనం స్టవ్ మీద సిమ్లో పెట్టుకున్న తర్వాత మనకు కావాలనుకుంటే రౌండ్గా అయినా చుట్టుకోవచ్చు. ప్లేట్కి కొంచెం వాటర్ కానీ నెయ్యి కానీ వేసుకున్న తర్వాత ఇలా వీడియో చూపిస్తున్నట్టుగా రౌండ్ అయితే చేసుకోవచ్చు. కాలుతుంది, బట్ చేతికి కూడా తడిగా అనుకుంటే మన చేతికి కూడా కరుచుకోదు. ఒక గ్లాస్ బియ్యానికి 3 చిన్న ముద్దలు అయితే సరిపోతాయి. సో మీ ఇష్టం, అది రౌండ్ చేసుకునే దాన్ని బట్టి అయితే ఉంటుంది. నేను ఇక్కడ ముద్దలేకి టమాటో చట్నీ కాంబినేషన్తో అయితే తింటున్నాను. నెయ్యి కూడా వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.